నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. మన వీకెండ్ గెస్ట్కి ఇప్పటి వరకు ఎంతోమంది అతిథులు వచ్చారు, కానీ ఈ అతిథి మాత్రం చాలా ప్రత్యేకం. తెలుగు సినీ పరిశ్రమ బావుటాన్ని జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఎగురవేసిన బాహుబలి సృష్టికర్త విజయేంద్ర ప్రసాద్ గారు ఇవాళ మన వీకెండ్ గెస్ట్. నమస్తే అండి. ఎంత పెద్ద కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలో తెలియదు, కానీ చెప్పాలని ఉబలాటంగా ఉంది. దానికి కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సో ఒక్క ప్రశ్న, కొంత గతానికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ బాహుబలి దగ్గరికి వస్తానండి. 70 ఏళ్ల క్రితం ఏడాదికి 1,00,000కు పైగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ఒక కుటుంబంలో ఒక కాంట్రాక్టర్ తండ్రి ఈరోజు రైటర్గా ఎలా, అసలు ఈ ప్రస్థానం ఎలా సాగింది, ఇదంతా నాకు చాలా క్యూరియస్గా ఉన్నాను తెలుసుకోవాలని. అఫ్ కోర్స్ మై ఫాదర్ వాజ్ ఎ వెరీ రిచ్ కాంట్రాక్టర్. మీరు చెప్పినట్టు 50స్లో ఏటా ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు. బట్ ఇస్ వెరీ ఆనెస్ట్ పర్సన్ ఆల్సో. అప్పుడు డాక్టర్ గారు వచ్చి, మేము 6 అన్నదమ్ములు, ఒక అక్క, 7. మా నాన్నగారి పేరు అప్పారావు గారు. అప్పారావు గారు, మీరు మీ భార్య మీ 7 పిల్లలు కలిసి ఒక ఫార్మ్ ఇదైతే ఒక 15,000-20,000 కడితే సరిపోతుందండి, 78,000 మిగులుతాయి, చేయండి అన్నారు. మా నాన్నగారు సమాధానం, ఐ హ్యాపెన్ టు బి దట్ స్మాల్ బాయ్. ఏమండి, ఇదంతా నా కష్టార్జితం, నేను కష్టపడుతున్నాను, నా పెట్టుబడి, నా శ్రమ. ఇట్లా నా భార్య కానీ నా పిల్లలు కానీ చేసింది ఏమీ లేదు. గవర్నమెంట్ అంటే ఎవరు? అందరికన్నా పెద్ద అబ్బాయి. సో గవర్నమెంట్ మన పన్ను కట్టకపోతే వాడు మంచి పనులు ఎలా చేస్తారు? రోడ్లు ఎలా వేస్తారు, ఇంకోటి ఎలా చేస్తారు, ఇంకోటి ఎలా చేస్తారు? నేను చేయనండి అన్నారు. అంటే ఆ రోజుల్లో మీకు అర్థం కావాలంటే రూపాయికి వాల్యూ చాలా ఎక్కువ. ₹1,000 పెడితే 1 ఎకరం వస్తుంది. అంటే ఏటా 100 ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చున్నాడు మా నాన్నగారు. బట్ నెవర్ డిడ్ దట్. అప్పట్లో అందరూతో పాటు ఇదేంటి చేస్తే డబ్బులు మిగులుతాయి కదా అని కూడా అనుకున్నాను. కానీ రాను ఆ కేటతల గొప్పతనం అర్థమైందండి. ఆ విషయంలో చాలా గర్విస్తాను నేను, అలాంటి తండ్రికి కడుపు పుట్టినందుకు. సో అంత రిచెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విజయేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఒక కవుల్ని, రచయితల్ని పోషించాల్సినటువంటి ఇదిలో ఉండి రైటర్గా మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటేనండి, మా నాన్నగారు పాపం చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆ పిల్లలకి అలాంటి కష్టం కలగకూడదని చాలా వీ హ్యాడ్ ఎ ప్యాంపర్డ్ లైఫ్. కాలు వేస్తే సర్వెంట్స్, డబ్బు వాల్యూ తెలియలేదు, ఎలా సంపాదించాలని కూడా తెలియలేదండి. మా నాన్నగారు పోయిన తర్వాత రకరకాల ఆటల్లో పెట్టి వీ లాస్ట్ ఎవ్రీథింగ్ అండి. మా అన్నయ్య శివశక్తి దత్త గారు, అంటే ప్రస్తుతం కీరవాణి వాళ్ళ నాన్నగారు, చాలా ఆర్ట్స్లో నిష్ణాతుడు. కథ రాయగలడు, పాటలు రాయగలడు, మ్యూజిక్ కంపోజ్ చేయగలడు, మంచి బొమ్మలు వేయగలడు, డైరెక్షన్ చేయగలడు. మా అన్నయ్య డైరెక్ట్ చేస్తే చూడాలని మాకు కోరిక. సో ఉన్న ఆఖరి డబ్బులన్నీ పెట్టి ఒక సినిమా స్టార్ట్ చేసాం. సగం లాగిపోయింది. అందరం మెడ్రాస్లో ఉన్నాం. తెల్లాలేస్తే ఎటు పాల్పొని పరిస్థితి. అప్పుడు రావేంద్రరావు గారు మా అన్నయ్యని పిలిచి కథలకు సాయం చేయమని అడిగేవారు. పల్లెక అన్నయ్య కూడా నేను వెళ్తూ ఉండేవాడు. ఆ ప్రస్థానంలో కథ అంటూ ఏంటి, ఎలా చేయాలి, ఎలా చిన్న అవగాహన స్టార్ట్ అయిందండి. అప్పుడు అక్కడక్కడ సినిమాలు చూసి, ఓహో ఇలా ఉండాలి చెప్పని అర్థం చేసే ప్రయత్నం చేస్తూ మెల్లిమెల్లిగా రచయితగా నా బతకడం కోసం, వేరే దారి లేక బతకడం కోసం రచయిత అయ్యాను. ముందుగా మీ క్రెడిట్ లైన్, ఐ మీన్ టైటిల్ కథ విజయేంద్ర ప్రసాద్ అని ఫస్ట్ టైం చూసుకున్నది నాకు తెలిసి జానకిరాముడు. ఆ జానకిరాముడు నాది అన్నది కలిసి పడిందండి. నాది ఇండివిజువల్గా పడింది బంగారు కుటుంబం. ఫర్ దట్ ఐఎమ్ డీప్లీ ఇండెటెడ్ టు కైకాల నాగేశ్వరరావు గారు. నాలో టాలెంట్ తను గుర్తించి నన్ను ఒక నెల జీతం మీద సంవత్సరం పాటు పోషించి 2 కథలు రాయించుకుని అందులో కథ ఎక్కించారు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్. చాలా ధనవంతుల కుటుంబంలో పెరిగారు. ధనం ఎలా ఖర్చు పెడుతుంటే చూశారు, అండ్ ఆ ధనం మన దగ్గర లేని స్థితి కూడా చూశానని చెప్తున్నారు. ఒక చాలా 3-4 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డామండి. ఆ టైంలో అంటే ఎలాంటి సంఘర్షణ అనుభవించుంటారు? అర్థమయ్యేది కాదండి. వేరే డేస్, ఇది కళ నిజమా, మనం ఏంటి ఈ పరిస్థితుల్లో ఉండటం ఏంటి, ఆ రియాలిటీ ఫేస్ చేయడానికి అసలు ఓ పట్టాన
యాక్సెప్ట్ అయ్యేది కాదండి. బట్ రియాలిటీ తెలుస్తూ ఉంది. ఒక పూట ఇంట్లో భోజనం బియ్యం లేకపోతే ఎలాగ ఎక్కడి నుంచి పట్టు రావాలి, ఎవరిని అడగాలి. పాపం పిల్లలు పంపించేవాడు అండి కిరాణా కొట్టుకి, వాడు ఇవ్వననేవాడు అండి. పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉండేదండి వాడితో మాటలు అనిపించుకోవటం. పాత బాకి ఉంది కడితే తప్ప వెయ్యమని అనేవారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు కూడా చూసేవాళ్ళు. ఎలా ఓవర్కమ్ అయ్యారు వీటన్నింటిని? ఏం Overcome కావాలంటారు అసలు ఇలాంటి స్థితి నుంచి మనం దీన్ని అధిగమించి బయటకు వచ్చి మన విజయాన్ని ప్రపంచానికి చూపించడానికి కావాల్సిన ఇది ఏంటి అంటారు ఒక మనిషికి? ఇట్స్ స్ట్రగుల్ అండి, నథింగ్ బట్ స్ట్రగుల్. హార్డ్ వర్క్ కష్టపడి పని చేయటమే. అదే యాక్చువల్గా ఆ జీవితంలో చాలా గొప్ప ఉపకారం చేస్తుందండి అది. ఆ ఫేజ్ ఏదైతే ఉందో, డబ్బు విలువ ఏంటి, మనుషులు అంటే ఏంటి, రిలేషన్షిప్స్ అంటే ఏంటి, కష్టపడాలి, కష్టపడి డబ్బులు సంపాదించాలి. నిజంగా మా నాన్నగారు సంపాదన బతుకుంటే అంత స్వీట్గా ఉండేది కాదండి. ఇది మా కష్టార్జితం కాబట్టి ఇట్ ఈస్ స్వీట్. ఎస్. ఎక్కడో బుక్స్లోనో లేదంటే ఏదో ఒక సినిమాలో చదవడమే కానీ చూడటమే కానీ ఇలాంటివి అంటే ఒక వ్యక్తి నా ఎదురుగా కూర్చొని తన గతం ఇది అని చెప్పడం అని అంటే ఫస్ట్ టైం నేను ఇలా వింటున్నాను. అన్నీ చూసి ధనాన్ని చూసి చాలా మంది జీవితాల్లో ఉంటాయండి. దాని నుంచి నేర్చుకుంటే ప్రోగ్రెస్ అవుతా ఉంటాయి. నేర్చుకోకపోతే మనిషి నిరాశవాదంగా మిగిలిపోతాం, ముందుకెళ్ళలేం. సో గతం తెలుసుకున్నాను, మళ్ళీ వర్తమానానికి వద్దాం. మీరు ప్రేక్షకులకి మాకందరికీ ఒక వై అడిగారు, ఒకే ఒక వై అడిగారు. ఇప్పుడు నేను మిమ్మల్ని 3 వైలు అడగాలనుకుంటున్నాను. అడగండి. మొదటి వై, జానపదాలు తెరమరుగైపోతున్నాయి. ఇలాంటి టైంలో బాహుబలిని ఎందుకు తెరకెక్కించాలనుకున్నారు? మా అబ్బాయికి ఫైట్స్ అంటే చాలా ఇష్టం. ముందు సినిమా తీసేదే ఫైట్స్ తెరకెక్కించడం కోసం తీస్తాడు. ఆ ఫైట్స్కి పుట్టిన ఫైట్ పెడితే బాగోదు కాబట్టి దాని బిల్డప్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. సో బాహుబలి సినిమా తీసినప్పుడు ముందు అడిగింది నేను ఫైట్స్ కోసం తీస్తున్నానండి. మామూలు ఈ రోజులో పెట్టాలంటే ప్రతి వాడి చేతి తుపాకులు ఉంటాయండి, తుపాకుతో కలిస్తే చాలా ఈజీ. బలహీనుడు కూడా బలవంతుని చంపేయగలడు. సో స్కిల్కి బలానికి సంబంధం లేదు. ఎదుటి చేతి తుపాకులు చచ్చిపోతాం. తుపాకి లేకుండా ఫైట్ పెడితే అన్యాచురల్గా ఉంటుంది. సో దానికని డెఫినెట్గా వెనక వెళ్తే స్కిల్ బలానికి విజయం అన్నది కనిపిస్తుంటుంది స్క్రీన్ మీద. సో ద మెయిన్ రీజన్ జానపదానికి వెళ్ళడానికి. ఓకే. సెకండ్ వై, బాహుబలిగా ప్రభాస్ని ఎందుకు అనుకున్నారు? ప్రభాస్తో సినిమా తీయాలి కాబట్టి బాహుబలి తీసేవాడిని. ఫస్ట్ థింగ్ ఇస్ ప్రభాస్తో సినిమా తీయాలి. ప్రభాస్ స్ట్రక్చర్కి ఒడికి పొడికి రాజుగా చాలా బాగుంటాడట. సో మీరు ఎలా అయితే క్యారెక్టర్స్ని ముందు అనుకొని స్టోరీ తీసుకెళ్లారో అలాగే ముందు యాక్టర్స్ని కూడా ఫస్ట్ అనుకున్నారు. అని కదండి, ఎవరితో ఏ హీరోతో చేయాలో ముందు ఉంటుందండి. నెక్స్ట్ కథ డెవలప్ అవుతుండగా ఏ పాత్రకి ఎవరు బాగుంటారో దానికి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. థర్డ్ వై, ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది అభిమానుల్ని ఊహించారా? ఎంతమంది ఉన్నారండి నాకు ఈ రకంగా బాహుబలి ప్రభంజనం, బాహుబలికి నీరాజనాలు ఊహించలేదండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటనుకుంటున్నారు? వై దిస్ ఈజ్ మై థర్డ్ వై? దేవుడి దయ. విజయం వస్తుందని తెలుసండి. ఈ విజయం అనేది ప్రొడ్యూసర్లు వాడి తాలూకు పుణ్యఫలం అనాలి, నెక్స్ట్ డైరెక్టర్ది, ఆర్టిస్టులది. బాహుబలిని ఇందాక నేను అడిగినట్టుగా విజయేంద్ర ప్రసాద్ గారు ఒక క్యారెక్టర్తో స్టార్ట్ చేశాను, ముందు క్యారెక్టర్స్ ఆ తర్వాత నేను స్టోరీ డెవలప్ చేశానని కూడా చెప్పారు మీరు. అది అసలు ఎలా సాధ్యం అవుతుంది? నిజంగా నాకే తెలియదండి. ఎందుకంటే ముందు వాడు అడిగింది స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉండాలి, గ్రే క్యారెక్టర్స్ ఉండాలి. గ్రే క్యారెక్టర్స్ అంటే దాని అర్థం ఏంటంటే మంచివాడు ఒక చెడుగా చేస్తారు, చెడువాళ్ళు కూడా ఒక సందర్భంలో మంచివాళ్ళుగా మారుతారు. దర్ కాల్డ్ గ్రే క్యారెక్టర్స్. వాళ్ళు మంచివాళ్ళని చెడువాళ్ళని. అప్పుడు ముందు కట్టప్ప క్యారెక్టర్ మనసులో స్ఫురించింది. ఒక ముసలి ఆయన పిల్లలకి విద్య నేర్పుతున్నాడు. ఒక విదేశీయుడు వచ్చి చూసి, ఆహా ఎంత గొప్పగా ఫైట్ చేస్తారే, మీ అంత వీరుడు ఇంకెవడో లేడంటే ఆ ముసలతను ఒక క్షణం ఆగి, బాహుబలి గురించి వెళ్ళలేదా మీరు? ఎవరంటే నాకు తెలుసు, మహావీరుడు అని చెప్పి అతను వీరత్వం చెప్పి ఎదుటి వాళ్ళు అతను చూడాలనేటువంటి కోరిక క్రియేట్ చేసి ఆయన ఎక్కడున్నాడంటే చచ్చిపోయాడు. ఎలా? యుద్ధంలో. అంతకుముందు చెప్తాడు ఎంత గొప్ప వీరుడు అంటే అతను ఒంటి మీద గాయం చేసేటువంటి మనగాడు పుట్టలేదని. అలాంటి వాడు యుద్ధంలో చచ్చిపోయాడంటే కత్తిపోటు కన్నా బలమైంది వెన్నుపోటు, నేను పొడిచాను, చంపేశాను. ఈ క్యారెక్టర్కి మనసులో ఎందుకు స్ఫురించింది నాకు తెలియదు, స్ఫురించింది. చెప్పాను, చాలా బాగుంది అన్నాడు.
బాగుంది నడుపుతాను లేదు, కళ్ళు మెరిసినాయి. ఓకే, అర్థమైపోయింది. నెక్స్ట్ 2 రోజులు ఆగి ఒక తల్లి పసిబిడ్డతోటి నది ఆడుతూ ఉంది, నది పొంగుతూ ఉంది, ప్రవాహం వడి ఎక్కువగా ఉంది. ఎటు ఇటు చూస్తే అక్కడ ఒక చెట్టు మాను కనిపించింది, దాన్ని పట్టుకుంది, ఆపు చేసుకుంటుంది, ఇంకా బడి పెరుగుతూ ఉంది. వేరే దారిలోకి తను మునిగిపోతూ కూడా చేయి పైకైతే బిడ్డను రక్షించి చచ్చిపోయింది. నచ్చిందండి. ఇలాగ ఇంకొక 2-3 సీన్లు చెప్పాను. అన్నీ బాగున్నాయండి, వీటి చుట్టూ కథ అడుగుదాం అని చెప్పని కూర్చున్నాం. ముందు మణిపూసలు ఏరుకొని మణిపూసలకి దారంలో పెట్టుకోవటం మొదలుపెట్టాం. మీరిచ్చిన కథకి కథనం, ఆ స్క్రీన్ ప్లే, ఆ దర్శకత్వం అసలు ఆ రకంగా తీస్తారు రాజమౌళి అని మీరు అనుకున్నారా? ఈ మీరిచ్చిన కథకి రూపం, ఎందుకంటే ఇదొకటి నా కథలు తీసాడు కాబట్టి. ప్రత్యేకించి ఈ బాహుబలి అలాగే నేను 100 ఊహించుకుంటే స్క్రీన్ మీద 120, 130, 150, 200 కూడా వస్తుంది నాకు తెలుసండి. మరి దాన్ని కూడా అంచనా మించిపోయినటువంటి దృశ్యాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నావపాట, హంస నావపాట కల్లో కూడా ఊహించలేనంత అద్భుతంగా తీయగలడని చెప్పాను. అట్లాంటివి చాలా ఉన్నాయండి. దర్శకుడిగా తండ్రిని మించిన తనయుడు రాజమౌళి అని అంటే మీరు ఒప్పుకుంటారా? అసలు నేనేం సాధించాను దర్శకుడిగా? ఎక్కడో చాలా పోల్చకూడదండి. పోలికే లేదు. పోలికే లేదు. ఇదే పుత్రోత్సాహం అనుకోవచ్చా? నిజం చెప్తానండి, వాడు విజయానికి ఎంత ఆనందిస్తానో ఆ క్యారెక్టర్ కూడా ఈక్వల్గా ఆనందిస్తాను నేను. ద కమిట్మెంట్, మాట నిబద్ధత, ఇచ్చిన మాట నిలబడటం, ఎట్టవారి గురించి తప్పుగా మాట్లాడకపోవటం, కించపరచకపోవటం, ఇంకా మంచి లక్షణాలు ఉన్నాయండి. వాడికి ఈక్వల్గా నేను సంతోషిస్తాను. కాదు ప్రజలకు తెలియదు ఆ సంగతి, నాకు అంత ఇష్టం. మీరే అన్నారు అసలు పోలికే లేదు, నేను దర్శకుల అంత పోల్చొద్దు అని చెప్పారు కదా. ఇంత మంచి కథలు ఇస్తున్న విజేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వంలో ఎందుకు వెనుకబడి ఉన్నారు? ఐ మీన్ ఆ సినిమాలు ఎందుకు అంతగా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోవచ్చు? చేతకాకానండి, దానికి వేరే రీజన్ అంతకాల. ఫర్ ఎగ్జాంపుల్ రాజన్నని తీసుకోండి, అవార్డులు కూడా వచ్చాయి. రాజన్నలో ఒక విషయం జరిగి ఉంటుందేమో నాకు ఒక ఊహ. అప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చాలా తారస్థాయిలో ఉంది. సో ఆంధ్ర ఏరియా అందరికీ కూడా ఎనీథింగ్ కనెక్టెడ్ టు తెలంగాణ దే ఆర్ డిసోసియేటింగ్ దెమ్సెల్వ్స్. అట్లా తెలంగాణ ఎంత ఉధృతంగా ఉందంటే వాళ్ళది సినిమా గురించి పట్టించుకునే ఓపిక లేదండి వాళ్ళకండి. ఈ 2 ఫ్యాక్టర్లు వచ్చి సినిమా నలిగిపోయింది. ఎందుకంటే ఆ తర్వాత చాలామంది మిత్రులు ఆంధ్ర నుంచి ఫోన్ చేసి టీవీలో వచ్చి చూసి, అయ్యో ఎంత బాగుందా, ఇంత బాగుంది తెలియలేదు, ఏదో తెలంగాణ సినిమా అన్నారు, చూడలేదు, తెలంగాణ సినిమా చూడలేదు అని చెప్పాను. వాళ్ళు ఎంతోమందిని చూశాను. సో ఆ సంధికాలంలో బయట కొంత నలిగిందండి. ఇంకొక సినిమా గురించి కూడా మాట్లాడుకోవాలి, శ్రీకృష్ణ 2006. ఈ సినిమా విషయంలో ఎక్కడ పొరపాటు జరిగి ఉంటుంది? మేబీ విత్ ద కాస్టింగ్. రవితేజ్ అప్పుడు శ్రీకాంత్ వేషం వేస్తా అన్నారు ఆయన. కథ చెప్పాను, హీ లైక్ ఇట్, వాంటెడ్ టు డూ ఇట్, బట్ సమ్హౌ నాయుడు గారు వాజ్ రిలక్టెంట్ టు కాస్టింగ్. దానికి మంచి స్టార్ ఇమేజ్ కావాలండి. శ్రీకాంత్ ఎవరైతే వేసాడు, శ్రీకాంత్ గారు తక్కువ చేసి మాట్లాడాలని కాదు, బట్ ఆ క్యారెక్టర్ రిక్వైర్స్ అ స్టార్ ఇమేజ్ అంటే బెటర్గా ఉండండి. సో ఈ గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు శ్రీవల్లిని ఏ రకంగా తెరకెక్కిస్తున్నారు? ఇది నాకు చాలా మనసుకి, అంటే ఒక రచయితకి ఎన్నో పార్శ్వాలు ఉంటాయి చూడండి. ఎమోషనల్ పిక్చర్స్, మన బాహుబలి ఏంటి, విక్రమార్కుడు ఏంటి, ఛత్రపతి ఏంటి, ఇవన్నీ కూడా హీరో ఎమోషనల్స్ లేపే కథలు. బట్ ఇది ఒకటే కథ కాదు కదా, రకరకాల జానర్స్ ఉన్నాయండి. ఇంతవరకు సైంటిఫిక్ థ్రిల్లర్ రాలేదు సినిమా. థ్రిల్లర్స్ వచ్చినాయి, సైంటిఫిక్ థ్రిల్లర్ సైంటిఫిక్ మీదే సినిమా రాలేదు, అంటే థ్రిల్లర్ రాలేదు. అట్లాంటి చేయాలి నా మనసులో ఒక కోరిక. చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచించినప్పుడు మనసు అనేతోటి అన్నీ చేస్తున్నాం, ఎక్కడెక్కడియో చూస్తున్నాం, గ్రహాలు చూస్తున్నాం, నక్షత్రాలు చూస్తున్నాం, అణువులు పరమాణువులు చూస్తున్నాం. అక్కడి నుంచి ఇంతవరకు చూసేది మనసు, కానీ మనసును మనం చూడలేం, ఇంతవరకు చూడలేదు. బట్ మనసు అనేది ఒకటి ఉంది కదా, మనలోనే ఉంది కదా, మన లోపల ప్రతిదీ మనకు తెలుసు కదా, దానితో చూడలేకపోతున్నాం. ఓకే, ఇది ఇంతవరకు సత్యం అండి. చూడాలంటే టూల్ ఏమై ఉంటుంది,
మనసు యొక్క థాట్ వేవ్స్ని రకరకాల పేర్లు పెట్టారు సైంటిస్టులు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, థీటా అని మన తాలూకు మానసిక పరిస్థితిని బట్టి ఆ వేవ్స్ తాలూకు పేర్లు పెట్టారు. సో ఈ వేవ్స్ అంటితో ఉంటే దీనికంటే మదర్ వేవ్ ఏదో ఉండి ఉంటుంది. ఆ వేవ్ ద్వారా అక్కడి నుంచి వస్తుంది, మనసులోంచి వస్తుంది. ఆ వేవ్ని బట్టి మనం వెనక్కి వెళ్తే మనసు కనిపిస్తుంది కదా. చూస్తే ప్రయోజనం ఏంటి? పుడుతూనే మనిషి తప్పుడు మనిషి కాదండి. పరిస్థితుల ప్రభావం వల్ల దొంగ, వ్యభిచారి, హంతకుడు అవుతూ ఉంటారు. మనసు ఏ మార్పుల వల్ల జరిగిందో తెలుసుకుంటే ఆ మార్పులు మనం సరిదిద్దగలిగితే మనిషి మంచివాడు అవుతాడు కదా. చాలా బాగా అనిపించింది. సో దీన్ని రీసెర్చ్ చేసే ఒక సైంటిస్టు ఆ మెషిన్ కనుక్కున్నాడు. కానీ ఎవరి మీద చేయాలంటే ఏ సబ్జెక్ట్ ఉంటారో వాళ్ళు ఎక్స్రే లాగైతే ఉంటుంది, బట్టలు ఉండకూడదు, అలా బట్టలు లేకుండా కూర్చోవాలి. అంతేకాదు బట్టలు స్పృహ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆదిమానవుడు బట్టలు వేసుకుంది వాతావరణం తట్టుకోవడానికి వేసుకున్నాడు తప్ప ఫ్యాషన్గా వేసుకోలేదు. ఈవేళ మనం ఎందుకు వేసుకుంటున్నాం బట్టలు? మనలో ఉన్నది ఏదో కవర్ చేసుకోవడానికి, లేదు ప్రొజెక్ట్ చేయడానికి. బట్టలు లేకుండా మనిషి ఎదురుగా ఇంకో మనిషి కూర్చొని మాట్లాడే పరిస్థితి కాదండి. సో ఇన్హిబిషన్ ఏదైతే ఉందో అది ఉండకూడదు. ఆ సబ్జెక్ట్ కోసం ఉంటే అతను స్టూడెంట్ వాలంటీర్ చేసుకుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా పెద్ద సైంటిస్ట్ కూతురు కాబట్టి సక్సెస్ఫుల్గా చూడగలిగింది. కానీ ఆ మధ్యలో కాంప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మన సంతరాంతరాలకు మెషినరీ చూడటం మొదలుపెట్టిందో గత జ్ఞాపక స్మృతులు కూడా అమ్మాయిలో రెచ్చగొట్టింది. దాని ద్వారా మా గతంలో జ్ఞాపకం వచ్చినాయి. తన గతంలో లైలా అని ఆ మజ్ను ఉన్నాడని సంగతి తెలిసింది. ఎంత ప్రేమించిందో తెలిసింది. ఇప్పుడు ఆ మజ్ను ఇప్పుడు కూడా ఉన్నాడు. ఈ జన్మలో ఒక లవర్ ఉన్నాడు. వీటి వచ్చిన ఘర్షణ సో అంతర్లీనంగా ఓ ప్రేమ అనేది మళ్ళీ అందులో ఉందండి. కనబడుతూ ఉంటుంది. అది లేకుండా ఎట్లా ఉంటుంది? కాస్టింగ్ విషయంలో ఈసారి జాగ్రత్తగా ఉన్నారా? అంటే ఇందులో కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుందండి. ఆ మలుపు తిరగాలంటే ప్రేక్షకుడు నేను ఏం చూపించానో ఆ క్యారెక్టర్ చూడాలి తప్ప వాళ్ళ దానికి ఇమేజ్ చూడకూడదు. ఇమేజ్ చట్టం ఉన్నప్పుడు మనిషిని మనం చెడ్డవాడిగా చూపించాం అనుకోండి, చాలా చిరాకుగా ఉంటుంది. సపోజ్ ఎన్టీఆర్ని పెట్టాం అనుకోండి, ఎన్టీఆర్ చెడ్డవాడు చూస్తే ఎవరు ఒప్పుకుంటారు? ప్రేక్షకులు ఒప్పుకోరు కదా, పెట్టకూడదు కూడా. సో అందరూ కొత్త వాళ్ళు అయితేనే అహో ఈ చెడ్డవాడు మంచివాడు అంటున్నాను, ఆహా మంచివాడా, నెక్స్ట్ చెడ్డవాడు అంటున్నాను చెడ్డవాడా అనే ప్రేక్షకులు చూడాలి. కాబట్టి కొత్త వాళ్ళనే పెట్టుకోవాలి నేను. సో దాని గురించి కొత్త వాళ్ళు పెట్టాను. దే డిడ్ జస్టిస్ టు దేర్ రోల్స్. సో ఎప్పుడు మరి శ్రీవల్లి మా ముందుకు వస్తున్నారు? త్వరలోనండి, అతి త్వరలో ఈ జూన్ నెలలోనే మేము దాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 3 లాంగ్వేజ్లు తీసామండి, తెలుగు, తమిళ్, కన్నడ. సో 3 లాంగ్వేజ్ అట్ ఏ టైం చేయాలి కాబట్టి ఇప్పుడు బాహుబలి ఫీవర్ తగ్గి ఫీవర్ తగ్గలేదండి ఇంకా. అంటే మేము చేసేది తగ్గుతుంది. మీరు కొంచెం రిలాక్స్ అయ్యారేమో కానీ మానియా ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు తగ్గింది అంటలే, మేము చేసేది తగ్గుతుందండి. ఓకే, జూన్ వచ్చేది తగ్గిపోతుంది. అయితే విజయేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి సినిమాలు చేయలేదు, ఇలాంటి సినిమాలు చేయలేడు అనే ఒక ఏమైనా జానర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? చేయలేదని కాదండి, నాకు ఇష్టం లేదు హారర్ అండి. హారర్, రక్తపాతాలు, గోరీనెస్ అది ఇష్టం ఉండదు. మిగతా అన్నీ ఇష్టమే. ఎక్కువగా ఏది ఇష్టం? ఇప్పుడు మీ సినిమాలు ఎమోషన్ తీస్తే ఇష్టం అండి. ఒక బాహుబలి చూడండి, బజరంగి భాయిజాన్ చూడండి, శ్రీవల్లి చూడండి, వేటికవే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేశారో నాకు తెలియదు కానీ ఈ 3 మాత్రం డిఫరెంట్ జానర్స్. అంటే అన్ని రకాలు ఇష్టమేనండి నాకు. ఇది చేయాలా చేయకూడదని ఏమి ఉండదు. ఏం చేసినా ఎవరు చేయింది చేయాలి. మా శ్రీవల్లి గురించి చెప్తానండి. నా ఫీల్డ్లో మిత్రులు ఉంటారు, అంటే మనం ఎవరినైతే గౌరవిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు, డైరెక్టర్ క్రిష్ గారు, ఇంకా కోన వెంకట్ గారు రైచేతలో, వాళ్ళందరినీ సరదాగా కూర్చోబెట్టి అంటే ఒక్కరితో ఒక్కసారి ఏమంటే థ్రిల్లర్ కదండి. థ్రిల్లర్ కథకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ముందు జరిగేది ఊహించకూడదు. నేను కథ చెప్తాను, మొదలు పెడతాను. ఎక్కడన్నా సరే మీరు నెక్స్ట్ జరగబోతుంది మీకు అనిపిస్తే నామ్ చేసి చెప్పండి. నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత నేను కథకుడిగా తగ్గిపోతుంది అని నిజం చెప్తున్నానండి. కనీసం ఒక నిష్ణాతులైన 10-15 మంది చెప్పుంటాను. కనీసం సినిమాలో 15 ట్విస్టులు ఉంటాయండి. ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క ట్విస్ట్ చెప్పుకోలేకపోయారు. ఎక్స్పెక్ట్ చేయలేము. ఏ ఒక్క ట్విస్ట్ చెప్పుకోలేకపోయారు. నేను ఐ వాజ్ ఇన్వైటింగ్ దెమ్. ఇక్కడ ఎక్కడ ఆఫ్ చేస్తే నేను ఆఫ్ చేస్తూ ఉండేవాడు కూడా. ఇక్కడ ట్విస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, కాసేపు దండం పెట్టేసి మా వల్ల కాదు. మా అబ్బాయి రాజమౌళితో సహా సినిమా ఆడే ఫంక్షన్కి ముందు రోజు చెప్పానండి ఆడతాడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా గ్రిప్పింగ్గా ఉంది కదా అన్నాడండి.
సో అంచేత కథని దట్స్ వేర్ ఐఎమ్ బ్యాంకింగ్. ఒకసారి సినిమా అంతా కొత్త వాళ్ళు అవేమి పట్టండి సినిమాలోకి వచ్చిన తర్వాత కథలో పడిపోతారు, కథ తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మణికర్ణిక. ఝాన్సీ లక్ష్మీబాయి కదండి. ఆ పేరు ఎందుకు పెట్టామంటే మహారాష్ట్ర సంప్రదాయం, ఆవిడ మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర సంప్రదాయ ప్రకారం పుట్టిన పేరు పెళ్ళైన తర్వాత మారుస్తారండి. ఆవిడ పుట్టింది పూర్తి పేరు పూర్తి పేరు మారుస్తారు. ఆవిడ పుట్టింది కాశీలో పుట్టింది. సో మణికర్ణిక అని పేరు వచ్చింది. సో ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ముందు అంత అందంగా కనిపించలేదండి. మణికర్ణిక అంటే అంటే కొత్తగా ఇంపుగా ఉంది. నాకు ఇందులో నన్ను రాయమన్నారు కదండి, రాస్తున్నాను. ప్రొడ్యూసరు, డైరెక్టరు కంగన ముగ్గురు కలిసి నన్ను చాలా భయంగా ఏమండి ఒకటి అడుగుతాం అలా చేయండి. ఏంటన్నాను, ఝాన్సీ లక్ష్మీబాయి వద్దండి, మణికర్ణిక అని పేరు పెడదామండి అన్నారండి. ఓకే. అనగానే మనసు ఒకసారి హృదయంలో ఆనంద తరంగం పొంగింది. కారణం ఏంటంటే మా అమ్మాయి పేరు మణికర్ణిక. ఓ గ్రేట్. తెలియనటువంటి కథ మీద అటాచ్మెంట్ వచ్చేసింది. చాలా బాగుంది అనిపించింది మణికర్ణిక. అసలు ఆ మణికర్ణిక పేరు మేము ఇప్పుడు వింటున్నామేమో అనుకున్నాం, మీరు కొన్ని సంవత్సరాల క్రితమే అది మీ అమ్మాయికి పేరు పెట్టేశారు. దట్స్ రైటర్స్ బ్రెయిన్. అయితే రైటర్ అంటే మళ్ళీ ఇంకొక ప్రశ్న అడగాలని ఉంది. బాలీవుడ్ని కూడా మెప్పించే స్థాయి కథ ఇవ్వడం, అది ఎన్ని కోట్లు వసూలు చేసింది, కలెక్షన్స్ ఏంటి, ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్, బట్ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా విజేంద్ర ప్రసాద్ కళాన్ని పరిచయం చేశారు. అంటే అది దాని వెనక ఎంత కష్టం దాగుండి ఉంటుంది? ఒకటి చెప్పనండి, అసలు ఏది కష్టం కాదండి. నా సినిమా కథ రాయటం ఐ గెట్ సాటిస్ఫాక్షన్. డబ్బులు బోనస్ అండి. ఒకసారి అనిపిస్తుంది ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు నాకు. అసలు గట్టిగా మాట్లాడితే కథ రాసే అవకాశం ఇచ్చేందుకు డబ్బులు ఇవ్వడానికి ఉంటే ఇస్తానన్నమాట అండి. నీతో కథ రాయించుకుంటున్నాం కాబట్టి నువ్వు డబ్బులు ఇస్తావని ప్రొడ్యూసర్ అడిగాడు అనుకోండి, తెలియని ప్రొడ్యూసర్, ఇచ్చేస్తానండి. ఇది విన్నాక ఎవరైనా అడుగుతారేమో. అడగొచ్చండి. అంటే ఆ ప్రక్రియ నాకు ఇష్టమైందండి. ఐ గెట్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఇట్. వాట్ ద మనీ గెటింగ్, కొంచెం పెట్టి చేసి లాగటమే తప్ప వాళ్ళ దగ్గర. ఐ గెట్ ఫుల్ సాటిస్ఫాక్షన్. నా భజనకి భాయిజాన్లో నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఒకటి ఉందండి, ఒక ఇన్సిడెంట్. అది పసివాడి ప్రాణం సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసి రాశాను చిరంజీవి గారు. అదే సినిమా భజనకి భాయిజాన్ లేదంతా ఒకసారి కేరళ వెళ్ళాను. అక్కడ ఫాజిల్ అని పెద్ద డైరెక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం అండి, చాలా గొప్ప సినిమాలు తీశారు ఆయన. వారింటికి వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్తూ మీ భజనకి భాయిజాన్ చూశానండి, చాలా మంచి కదా, ఎట్లా వచ్చింది మీకు ఇన్స్పిరేషన్ అన్నారు ఆయన. సార్ మీ కదే సార్ అన్నాను నేను. నా కదా ఎట్లాగంటే చెప్పింది చెప్పాను, లేచి కావలేసుకున్నారండి ఆయన నన్ను. ఓకే. దట్స్ వై మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఆ సినిమాకి సంబంధించి. ఎవరి కథ మీద ఇన్స్పైర్ అయ్యానో ఆయన గుర్తుపట్టలేకపోయారు. సో మంచి దొంగనన్న సంగతి నాకు అర్థమైందండి. బాహుబలికి అలాంటి మాతృక ఏదైనా ఉందా? లేదండి, అబ్సల్యూట్లీ నథింగ్. సరే. బట్ ఆఫ్ కోర్స్ ఐ వాజ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద క్యారెక్టర్స్ ఆఫ్ మహాభారత్ అండ్ రామాయణ్. హెవీలీ. అంటే ఈ క్యారెక్టర్స్ లో కూడా మనకి పోల్చుకుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇది కనబడుతుంది. దేవుళ్ళు శకుని కనిపిస్తాడు, ధృతరాష్ట్రుడు కనిపిస్తాడు, శివగామిలో ఒక మందర కనిపిస్తుంది, ఒక కైక కనిపిస్తుంది, కుంతి కనిపిస్తుంది. కుంతి చూడండి తన బిడ్డల్ని మాదిరి బిడ్డలు సమానంగా పెంచిందండి. పంచపాండవులు అందరూ ముగ్గురు ఆవిడ బిడ్డలు కాదు కదా. ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఆవిడ బిడ్డలండి. నకుల సహదేవులు మాదిరి బిడ్డలండి. సవతి చచ్చిపోతే ఆ బిడ్డను సమానంగా పెంచింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి మహాభారతాన్ని ఎప్పుడు తెరకెక్కిస్తున్నారు? నేను కదండి, రాజమౌళి తెరకెక్కిస్తాడు. అంటే కథ పెన్ మీదే అనుకుంటాను కదా, డీటెయిల్డ్గా. వ్యాసుల వారు రాసేసారండి ఎప్పుడు, ఆ మహానుభావుడు ఆయన. డెవలప్ చేస్తూ ఏమైనా వ్యాసుల వారు రాసేసారు. యాజ్ ఇట్ ఈస్ అంటే యాజ్ ఇట్ ఈస్ అంటే దాంట్లో మనం ఏరుకోవటమేనండి. ఇప్పుడు గోదావరి వెళ్తుందండి, ఎంతమంది నీళ్ళు తాగితే వద్దంటుంది అది. అట్లాంటిది మహాభారతం అంటే. మీకు ఒక దర్శకుడిగా మీ చిత్రాలు మీరు చూసుకున్నప్పుడు ఇది నేను బాగా తీయగలిగాను అని ఒక సంతృప్తినిచ్చిన మూవీస్ అంటే ఏం చెప్తారండి? నేను తీసేది తక్కువ కదండి, నాకు రాజన్న బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. రాజన్న అట్లా ఇప్పుడు శ్రీవల్లి ఏదైతే నేను కథ మీద డిపెండ్ అయ్యానో ఆ కథకి న్యాయం చేయగలిగాను అన్న కాన్ఫిడెన్స్ ఉందండి. రాజమౌళి గారికి
మీరిచ్చిన కథలు భారీ సక్సెస్ని తీసుకొస్తున్నాయి. అలాగే రాజమౌళి తీసిన సినిమాల సక్సెస్ వెనక విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అని మీకు ఇంకోలా పేరు వస్తుంది. అలా కాకుండా మీరిచ్చిన కథలని ఇంకొక డైరెక్టర్ తీయలేకపోయి అది ఫ్లాప్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అవి వద్దండి. ఉన్నాయా? లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దట్ ఆస్పెక్ట్. ఐ డోంట్ వాంట్ హ్యాడ్ ఎనీ అసలు వద్దండి. ఓకే. దాని సినిమా ఆడపోవడానికి నేనే కారణం అని అనుకోవటంలో సుఖం ఉందండి. కథ కథనం ఈ రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కథ బాగుండి కథనం సరిగ్గా లేకపోతే అది ప్రేక్షకులకు రీచ్ అవ్వదు. అలాగే కథ మామూలుగా ఉన్నా కూడా దాని కథనాన్ని డెవలప్ చేసే తీరు, అది తెరకెక్కించే తీరుతో చాలా సినిమాలు చాలా బాగా విజయం సాధించాయి. మరి మన దగ్గర కథల కొరత ఉంది అని అంటూ ఉంటారు ఇండస్ట్రీలో. ఎక్కడ మన ప్రతి చోట కథల కొరత ఉందండి. ఎక్కడ అబండెంట్గా ఉన్నాయండి? ఎక్కడ లేదండి. కాకపోతే దూరపకొండ నూరుపని అంటే ఆశ్చర్యం వేస్తాను. బాంబే వెళ్తే సౌత్లో ఉన్నారండి రైటర్స్ అందరూ, నార్త్ ఇక్కడ ఎవరు ఉన్నారండి అంటారు. ఇక్కడ చూస్తే బొంబాయిలో మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారండి, ఇక్కడ ఎవరు ఉన్నారు ఇక్కడ అనుకుంటారండి. తమిళనాడుకి వెళ్తే ఇదేదండి. సో మూడు చూస్తున్నాను కాబట్టి దూరపకొండ నూరుపన్నట్టు ప్రతి చోట మంచి కథలు ఉన్నారు, ప్రతి చోట మీడియోకర్ రైటర్స్ ఉన్నారండి. ఏ ఒక్క దీనికి పరిమితమై లేదు. అది రచయితే డైరెక్టర్గా మారుతూ ఉన్నారు, చాలామందిని చూసాం మనం. అది దానిలో అడ్వాంటేజెస్ ఎక్కువ, డిసడ్వాంటేజెస్ చెప్తానండి. ప్రతి రచయితలో ఒక డైరెక్టర్ ఉండాలండి, లేకపోతే సినిమా కథ ఆలోచించలేడు. కథ ఆలోచించినప్పుడు సీన్ ఆలోచించినప్పుడు ఇక్కడ ఆఫ్ చేయాలనుకుంటాం, ఆ రియాక్షన్ మీద ఉండాలంటాం. అంటే మన దృష్టి మనం చూస్తున్నాం కంటితో. అంటే ప్రతి డైరెక్టర్లో ఒక రచయిత ఉండాలండి. సో బ్లర్ అవుతాయి అనమాట. ఎక్కడ రచయిత ఎండ్ అవుతాడు, ఎక్కడ డైరెక్టర్ స్టార్ట్ అవుతాడు అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిమార్కేట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ దే హ్యాపెన్ ఇన్ ట్యాండమ్ విత్ ద థాట్స్ ఆఫ్ ద డైరెక్టర్. ముందు బేసిక్ కథ అనుకున్నప్పుడు స్టార్ట్ డిస్కసింగ్ విత్ ద డైరెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో రాజమౌళి కంట్రిబ్యూషన్ చాలా ఉందండి. ఐ కన్సిడర్ అప్ టు 30% కూడా వాడి కంట్రిబ్యూషన్ ఉందండి. సో ఎవరి కంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పలేమండి. ఒక్కోసారి నాన్న దాంట్లో వాడు ఇన్స్పైర్ అవుతాడు, వాడు చెప్తున్న సీన్లోంచి ఇన్స్పైర్ నేను ఇంకేం దానికి యాడ్ చేస్తూ ఉంటాను. సో క్లియర్ డిస్ట్రిక్షన్ అనేది లేదు, అలాగే ఉండాలి కూడా అనమాట. ఏదో నేను కథ ఇచ్చేస్తే ఒక ఫైలు ఒక డైరెక్టర్ తీసాడు అనుకోండి, దెర్ విల్ నాట్ బి గుడ్ కోహెషన్ బిట్వీన్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్. డైరెక్టర్ ఎప్పుడు రైటర్ మనసును మదిస్తాడంటే ఇంకా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఆడటంలోంచి మనలో ఒక మదనం స్టార్ట్ అవుతుంది, ఇంకా కొత్త క్రియేట్ చేయడానికి అవకాశం వస్తుంది. దిస్ బి వెరీ గుడ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ ద రైటర్. అప్పుడే మంచి కథలు సినిమాలు వస్తాయి. బాహుబలి 2లో మొత్తం టోటల్ బాహుబలి ప్రాజెక్ట్లో అలా మీ ఇద్దరికి ఏమైనా విభేదాలు, భేదాభిప్రాయాలు? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, పాములే బిల్లు అది రాజమౌళి అవ్వచ్చు, లేకపోతే కొత్తగా ఒక అప్రెంటిస్ అంతా కథ రాయించుకోవచ్చు. ఐ ఫీల్ డైరెక్టర్ ఇస్ ద సుప్రీం. మిగతా అందరూ టెక్నీషియన్స్, అన్ని శాఖల టెక్నీషియన్స్ కూడా డైరెక్టర్కి ఏది కావాలో అది ఇవ్వటమే వాడతారు బాధ్యత. బట్ మన అనుభవం కొద్దీ డైరెక్టర్ కొత్తవాడైనా చిన్నవాడైనా ఇట్లాగెళ్తే ఇబ్బంది ఉందేమో చూసుకో అని చెప్పి 1-2 సార్లు చెప్పేవలసిన ధర్మం, చెప్పే హక్కు రెండు ఉన్నాయండి. అంతే తప్ప ఇంపోజ్ చేసేటువంటి హక్కు అసలు లేనే లేదండి. ఇట్స్ టు ద డైరెక్టర్ బికాస్ హీఈస్ రెస్పాన్సిబుల్. ఎన్నో శాఖలు సమన్వయం చేసుకుంటూ అతను చేయాలండి. దాంట్లో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు, బడ్జెట్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. 1-2 సార్లు చెప్పే హక్కు మనకు ఉంటుందండి. బాహుబలి 2లో ఇంటర్వల్ బ్యాంక్కి మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాశాను. మా బాహుబలి ఫస్ట్ ఆడియో ఫంక్షన్లోనే అడవి శేష్ గారు ఆయన స్టేజ్ మీద పాపం అంటే ఆయన ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన థ్యాంక్స్ చెప్పారండి. థ్యాంక్స్ చెప్తే జరిగింది దగ్గర తిరుపతి అండి, ఆడియో ఫంక్షన్ ప్రభాస్ అండి. అక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటానికి అవకాశం చాలా తక్కువ అండి. బట్ 5 నిమిషాల పాటు నాన్ స్టాప్గా ఆడిటోరియం హోరెత్తిపోయింది. ఫస్ట్ టైం నేను చూశాను పవన్ కళ్యాణ్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్గా ఉందా అని చెప్పాను. ఆ తర్వాత ఎక్కడైనా ఒకేషన్లో చూసినప్పుడు ఐ హ్యావ్ సీన్ ద సేమ్ థింగ్. అది ఎవరు ఆడియో ఫంక్షన్ అయినా సరే ఆయన పేరు చెప్తే అట్లాంటి ఒక అప్లాస్ చూశాను. మేము కథ అనుకున్నప్పుడు సెకండ్ పార్ట్ ఇంటర్వెల్కి బల్లాల దేవుడు రాజు అవుతాడు, బాహుబలి సేనాధిపతి అవుతాడు, కానీ రాజు అయినటువంటి సుఖం ఏమాత్రం వాడుకుంటుందో
బాహుబలి తాలూకు పాపులారిటీ గురించి అనే అనుకున్నామండి. మ్మ్. పాపులర్ అయినా వాడి సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే కీర్తి కూడా ప్రజలు బాహుబలిని రెస్పెక్ట్ చేస్తారు. అది ఎలా చేయాలన్నది ఇంకా ఒక క్లారిటీ లేదండి. ఇది చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. అందరూ అలాగే బాహుబలి బాహుబలి పవర్ స్టార్ బాహుబలి బాహుబలి అరుస్తూ ఉంటే మ్మ్. అవమానం ఫీల్ అయిపోతారు కదా ఎవరైనా స్టేజ్ మీద ఉన్నవాళ్ళు. బాహుబలి 1లో కూడా విగ్రహాన్ని లాక్కెళ్ళేటప్పుడు అరుస్తూ ఉంటారు. అవును. కానీ ఈ బాహుబలి 2లో ఇంత ఇంపాక్ట్ అది చూసి అది అప్పుడు సూపర్ అని అనుకున్నాము. అవును. కానీ ఇది ఇంకా ఎక్కువగా పేలిందేమో అనిపిస్తుంది బాహుబలి 2లో. మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగా అభిమానిస్తారా, స్టార్గా అభిమానిస్తారా? రెండండి. ఆయన తాలూకు సినిమాలు నాకు చూడటం చాలా ఇష్టపడతారండి. ఇద్దరు రజనీకాంత్ గారన్నా పవన్ కళ్యాణ్ అన్న ఆ సినిమా చూడబుద్ధి అంతేనండి. సినిమా ఎలా ఉన్నా సరే ఆ స్టెమ్లో కనిపిస్తే యూ ఫీల్ లైక్ వాచింగ్ అండి. దట్స్ పర్సనల్ కరిష్మా అనుకోవచ్చు అండి. బట్ వ్యక్తిగా చాలా చాలా ఇష్టపడతారండి. అంటే నాకు పరిచయం లేదండి ఆయనతోటి. బట్ ఏం చేస్తారు త్రికరణ శుద్ధి అంటాను చూడండి. వాట్ ఈ థింగ్స్ ఇట్ టాక్స్, వాట్ ఈ టాక్స్ ఇట్ డస్. ఆయన చెప్పేదంతా నేను ఏకీపించకపోవచ్చు, బట్ ఆయన తాలూకు చిత్తశుద్ధిని 1% కూడా ఎప్పుడు శంకించలేనండి. గ్రేట్ చాలా 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 కష్టం అండి. గ్రేట్ క్వాలిటీ అదండి. మీరు జానీ సినిమా గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని ఇంకా కథలు అది రాయొద్దు అని చాలా అన్నారు. రాయకూడదు సార్. అంటే ఎట్లాంటిది అంటే అది మనకు ఒక వ్యక్తి పట్ల ఇష్టం ఉందనుకోండి, అయ్యో ఎందుకు చేశారే అని ఒకసారి బాధ వస్తుందండి. కథగా చాలా గొప్ప కదండి అది. ఆయన చేయకూడదండి అది. ఒక సూపర్ స్టార్ అండి అలాగా బాధపడతా ఉంటే చూసి తట్టుకోలేమండి. కొత్త కుర్రాడు అనుకోండి చాలా మంచి కథ ఉండనండి అది. అంటే యాక్టింగ్ పరంగా అంటారా? కథ 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 ఆయన సూట్ కాదు. ఆయనకు సూట్ అవ్వలేదు. ఆయన సూట్ కాదండి. ఆయన డైరెక్ట్ చేస్తూ కొత్త కుర్రాడు చేశారనుకోండి పెద్ద హిట్ అయిపోతుందండి అది. ఆయన అట్లా తిప్పలు పెడితే మనసుకి చూడటానికి బాధగా ఉంటుంది. అంటే హీరో వల్ల సినిమా ఫెయిల్ అవుతుందంటారా? కథ బాగోలేకపోవడం వల్ల సినిమా ఫెయిల్ అవుతుందా? దేనికన్నా ముందు కథేనండి, ఫేస్ కథే. కథ బాగోకపోవడం వల్లనే సినిమా. అంటే సూటబిలిటీ ఉంటుంది. కథ మళ్ళీ బాగోపోవటం కదా, ఆ ఆర్టిస్ట్కి బాగుంటుందా లేదా అర్థమైంది కదండి. ఆర్టిస్ట్కి బాగుంటుందా లేదా, ద సూటబిలిటీ టు ద ఆర్టిస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. బాహుబలి సినిమానే తీసుకుంటే బాహుబలి సినిమాలో కథ కంటే కథనం గొప్పది అని చాలామంది అంటున్నారు. అంటే ఒక వ్యూవర్గా, ఒక రైటర్గా మీ అంటే ఒపీనియన్ వాళ్ళు కథనం అనేదాన్ని దే డోంట్ డిఫరెన్షియేట్ అండి స్క్రీన్ ప్లే అండ్ హౌ ఇట్ ఈస్ మౌంటెడ్ అప్. మీరు చెప్పిన లైన్ బ్లర్గా ఉంటుందని చెప్పాను. సరే నేను ఎంత చెప్తే రాయమూడి దాన్ని అంత పెద్ద చేసి చూపించాడు స్క్రీన్ మీద. సో క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. ఇంకో డైరెక్టర్ ఎంత గొప్ప తెరకెక్కిస్తాడా అంటే ఇట్స్ ఎ మ్యూట్ క్వశ్చన్. ఒక దెల్ బి క్వశ్చన్ మార్క్ అండి. కథని సినిమాగా మలచడం ఈజీ, కానీ కథని దృశ్య కావ్యంలో చూపించడం చాలా కష్టం. సినిమా అంటే ఏంటంటే దృశ్యకావ్యం అంటే ఏంటండి, సినిమా అంటేనే దృశ్యం. దృశ్యకావ్యం అంటే వేరే ఉండదండి. అది అందంగా ఉంటే దృశ్యకావ్యం అవుతుంది. మీరు ఒక సందర్భంలో చెప్పారు విజేంద్ర ప్రసాద్ గారు, సినిమా అంటే ఒక అందమైన అబద్ధం. కరెక్ట్ అండి. ఆ అబద్ధాన్ని ఎంత అందంగా మనం తెరకెక్కిస్తాం అనేదే దానిపైనే ఉంటుంది ప్రతిభ. మీకు నచ్చిన అందమైన అబద్ధం ఏంటి? మాయాబజార్ ఫర్ ఎవర్. ఎక్కడ పురాణాల్లో దాని మీద లేదండి అసలు. మొత్తం అంతా కూడా కవులతాలు కల్పన అది. సో మళ్ళీ అలాంటి సినిమా అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? అనిపించండి తెలియదండి. ఇట్స్ గ్రేట్ ఎపిక్ అండి, గ్రేట్ ఎపిక్. దాంట్లో ఎన్నో కలిసినాయండి. అద్భుతమైన నటులు ఉన్నారు ఇప్పుడు. ఆ వాచిగా ఆమె నాంగికం సరిపోయిన వాళ్ళు ఇప్పుడు అంతమంది ఉన్నారా అంటే కొంచెం ఏమో క్వశ్చన్ మార్క్ ఉందండి. చాలామంది నటుల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మహాభారతం ప్రాజెక్ట్లో మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అని అడుగుతున్నాను. 3 ఇండస్ట్రీలకి సంబంధించి మొత్తం తమిళ్, హిందీ, తెలుగు ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి యాక్టర్స్ అందరినీ కూడా ఒకే సినిమాగా మహాభారతం తెరకెక్కుతోంది అనేది వినపడుతోంది. మహాభారతం ఇప్పుడు అప్పుడే ఉండదండి. ఫస్ట్ 5 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఉన్న స్టార్స్ ఎవరు ఉంటారో ఎవరు ఉండరో ఏ పొజిషన్లో తెలియదండి. 2 ఒక పార్ట్ ఉంటుందండి. అది నాకు తెలిసి ఒక 5, 6, 7 పార్ట్ ఉంటుందండి.
మూడు, బై దట్ టైమ్ ద సబ్జెక్ట్ విల్ బి సో గ్రేట్, స్టార్స్ విల్ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ బిఫోర్ దట్ గ్రాండ్యూర్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే అవతార్ సినిమా ఉందండి, అందులో ఎవరు తెలుసు మీకు? జేమ్స్ కెమెరూన్ పేరే మనకు తెలుస్తుంది. అంతే. వి ట్రస్ట్ హిమ్, అంతే కదండి. సో ఈవేళ నాకు భీముడు అంటే నేను ఊహించుకునేది ఒక 600 అడుగులు ఉండాలి, ఇంత చెస్ట్ ఉండాలి, ఎలా ఉండాలి. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు? ఎంతమంది అర్జున్ లాంటి పర్సనాలిటీ ఎంతమంది ఉన్నారండి ఆర్టిస్టులు? మేబీ కొత్త ఆర్టిస్టులు తయారవచ్చు, ఇప్పటికీ కొత్త స్టార్స్ తయారవచ్చు, లేదా కొత్త వాళ్ళతో తీయచ్చు. ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్ అండి. బట్ ఐ డౌట్ దాన్ని ఏదో కమర్షియల్ చేయడం కోసం అన్ని లాంగ్వేజెస్ నుంచి అంత స్టార్ చేస్తాడన్నమాట నేను అనుకోవటం లేదు. విల్ గో ఫర్ న్యూ కాస్టింగ్ అని అనుకుంటున్నాను నేను. ఇట్స్ మై షీర్ పర్సనల్ ఫీలింగ్ అంతేనా. ఇట్ నెవర్ కేమ్ ఫ్రమ్ హిస్ మౌత్. బట్ చాలా న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. ఆమిర్ ఖాన్ ఉంటారు, అందులో బిగ్ బి ఉంటారు, అజయ్ దేవ్గణ్ ఉంటారు. ఏదో అనుకుంటారు అంతేనా. అసలు ఇప్పుడు కాదు కదండి అది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎవరెలా ఉంటారో తెలియదు కదండి. ఎస్. సై కథ అది అసలు అప్పటికి మనకి జస్ట్ క్రికెట్ కానీ ఇలాంటివి మాత్రమే తెలుసు స్పోర్ట్స్. అలాంటిది ఒక రగ్బీ అనే గేమ్ను పరిచయం చేశారు. అది చిత్రకాంత జరిగిందండి. సింహాద్రికి సరదా విజయోత్సవ యాత్ర అని చెప్పని వెళ్ళి వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్లో రూమ్లో దిగిన తర్వాత అప్పుడు అన్నాడు, నాన్నగారు నెక్స్ట్ కథ ఆలోచిద్దామండి, కాలేజీ బ్యాక్ డ్రాప్ కావాలండి. నా కాలేజీ బ్యాక్ డ్రాప్ నాకు లవ్ స్టోరీ వద్దండి, నాకు స్పోర్ట్స్ ఉండాలన్నాడు దాంట్లో. అన్నగారు అప్పటికప్పుడు కథ తట్టిందండి. అప్పుడు 5 నిమిషాలు చెప్పానండి. ఒక కాలేజీ ఉంది, దాంట్లో ఆర్ట్స్ సైన్స్ 2 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళ తాలూకు ట్రెడిషన్ ఏంటంటే టీచర్స్ కూడా అదే బ్యాచ్ సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడతాం. వాళ్ళకి ఎప్పుడు గొడవ వస్తే ఫుట్బాల్ ఆడి, దాంట్లో రఫ్ ఫుట్బాల్ ఆడి దాంట్లో స్కోర్ సెటిల్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి దీంట్లో ఒక ఆర్ట్స్ అమ్మాయి సైన్స్ అమ్మాయిని ప్రేమించింది. సో గొడవలు పెరుగుతున్నాయి. ఇదే టైంలో ఈ కాలేజీని ఆక్యుపై చేయడానికి ఒక ల్యాండ్ గ్రాబర్ వాడు ప్లాన్ వేస్తున్నాడు. ఇద్దరు కొట్టుకుపోయే టైంలో వాడు వచ్చి ఈ కాలేజీ నాది, బయట నడవండి అన్నాడు. సో కాలేజీ మీద ప్రేమతో 2 గ్రూపులు ఒకటయ్యి అదే ఫుట్బాల్లో అని ఎలా ఓడించారు. ఇది కథ అన్నారండి. నా చెస్ చేసేద్దాం అన్నానండి. కథ అనుకుంటుండగా ఆడికి ఐడియా వచ్చిందండి. ఫుట్బాల్ అంటే ఎక్కువ ఫిజికల్ ఇంటిమెసీ ఉండదండి. రగ్బీ అయితే కొట్టుకుంటారు మనుషులు, నిజంగా ఫైట్ లాగా ఉంటుంది. సో రగ్బీ అన్నాడండి. ఎప్పుడు రగ్బీ ఇంగ్లీష్ సినిమాలు చూడటం తప్ప అదేంటో కూడా తెలియదండి. సో ఆ రగ్బీ గురించి దాని వీడియోలు తెప్పించి, రూల్స్ తెప్పించి, ఎరా నుంచి ఒక కోచ్ని తెప్పించి, ముందు ఒక 4 రోజుల పాటు వీళ్ళు నేర్చుకున్నారండి, డైరెక్టర్ వాళ్ళ అసిస్టెంట్లోనండి. ఆ తర్వాత 30 days ఆర్టిస్టులకి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాడండి. ఓకే. సో ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు ఎవరో అన్నారు ఈ మధ్యలో, ఏజ్ పెరుగుతూ ఉంటే క్రియేటివిటీ కొంచెం తగ్గుతుంది అని. కానీ అది విజేంద్ర ప్రసాద్ విషయంలో మాత్రం అది రాంగ్ అని ప్రూవ్ చేశారు అని. నాకు తెలియదు, అది మీ అభిమాని ఎవరన్నారో, నేను ఐ హర్డ్ దట్ ఫ్రమ్ సమ్వన్. ఏమో తెలియదండి. అంటే ఒక 10 ఏళ్ల క్రితము ఓ రగ్బీ ఆట, ఒక కాలేజ్, ఇలాంటివన్నీ చూసి మేబీ వాళ్ళకి ఏమన్నా తట్టిందేమో, అది తెలియదండి. రగ్బీ ఐడియా నాది కాదు, రాజమౌళిది. నేను ఫుట్బాల్ అన్నాను. ఫుట్బాల్ వాట్ ఎవర్, ఒక గేమ్ని ఒక కాలేజ్లో ఒక కథ, దానికి ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ లగాన్ ఉందండి. లగాన్ చాలా పెద్ద హిట్ అయింది అప్పటికండి. క్రికెట్ అది క్రికెట్ అండి. సో క్రికెట్ ఇలా ఫుట్బాల్ మారిస్తే బాగుంటుంది కదా. ఓకే. మీకు పర్సనల్గా అంటే ఎలాంటి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు అని అడిగితే ఏం చేస్తారు మీరు? ఎప్పుడు ఏదో కథ ఆలోచిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఒక రచయిత బ్రెయిన్ ఎప్పుడూ కూడాను చాలా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మీరు నా ఎదురుగా కూర్చున్నా కూడా మీరు ఇక్కడే ఉన్నారు ఫిజికల్గా, బట్ ఇక్కడ లేరు అని అనిపిస్తుంది. అంటే నార్మల్గా రచయితలు అలా ఉంటారు అని నేను చాలామందితో మాట్లాడినప్పుడు తెలుసు. సో నాకు మిమ్మల్ని చూస్తే కూడా అదే అనిపిస్తుంది, ఎక్కడో ఉంది, ఏదో ఆ మదనం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. లేదండి,
చిన్న ప్యారల ట్రాక్ ఇంత అందమైన అమ్మాయి స్టార్ కాకుండా యాంకర్కి ఎంత మిగిలిపోయింది అని ప్యారల ట్రాక్ వెళ్తా అన్నమాట నిజమే. ఓకే సార్, ఇండస్ట్రీలో రచయితకి గుర్తింపు ఉందా? ఎందుకు లేదండి, ఉందా? చాలా ఉంది. అంటే పెద్ద రచయితగా మీరు ఉన్నారు కాబట్టి అలా ముందు కాదు. నుంచి గుర్తింపు ఇండస్ట్రీ అంటే ఉద్దేశం ఏంటి? అంటే రావాల్సినంత గుర్తింపు లేదు అని చాలామంది రచయితలు మాకు వచ్చిన గుర్తింపుని డైరెక్టర్స్ గ్రాప్ చేస్తూ ఉన్నారని ఓపెన్గా వేదికల మీద చెప్పారు. తెలియదండి, నాకు అట్లాంటి అనుభవం లేదు. ఐఎమ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ బై మై డైరెక్టర్స్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఒకటండి, కీర్తి ఎవరు ఇస్తే వచ్చేది కాదండి. యూ గెట్ ఇట్, ఇఫ్ యూ హ్యావ్ వర్త్ ఇట్, యూ గెట్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు ఇష్టమైన రచయిత ఎవరండి కంటెంపరీ కానీ వెనకటి ఇప్పుడు? కంటెంపరీగా అంటే ఒక్కడు కాదు, ఇద్దరు ముగ్గురు ఇష్టం అండి. తిరుపతి శ్రీనివాస్ గారు బాగుంటాయి, కోన వెంకట గారు బాగుంటాయి, పూరి జగన్నాథ్ గారు ఆయన రచయిత పేరు వేసుకోలేదు, ఆయన సినిమాలు చాలా వరకు బాగుంటాయి నాకండి. చాలా అంటే కొన్ని కొన్ని పెద్ద బాగున్నాయి ఉంటాయండి, బట్ ఎక్కువ బాగుంటాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారి దగ్గర అంటే చిన్న అసూయ ఉంటుంది నాకండి. ఎట్లా అంటే ఆయన దగ్గర టెక్నిక్ ఉందండి, జస్ట్ లైక్ దట్ ఈ కెన్ క్రియేట్ ఎమోషన్, జస్ట్ లైక్ దట్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. అది పట్టుకోవడానికి ట్రై చేస్తాం, దొరకట్లేదు అది. ఇమోషన్స్ అంటే నాకు మళ్ళీ బాహుబలికి వెళ్ళాలనిపిస్తోంది. అంతలా ఇమోషన్స్ ఎలా మీ పెన్ నుంచి ఎలా పుట్టింది? ఆ యాక్టర్స్ ఎలా ఆ రకంగా యాక్ట్ చేయగలిగారు? అంటే ఒక స్త్రీని వాళ్ళల్లో ఉండేటువంటి ఒక ధీరత్వాన్ని ఏ రకంగా, అది ఏమో నాకు మాటలే రావట్లేదు అడగడానికి, ఏ రకంగా చూపించగలిగారు? ఎప్పుడు కొత్తగా ఉండడానికి ప్రయత్నం చేయటమేనండి. ఎవరైనా ఒకటి చేశారని తెలిస్తే నేను అది ముట్టుకోనండి. నాకు తెలియకుండా దొరలాలి తప్ప, ఇన్స్పైర్ అవుతానండి. ఐ వాంట్ టు డూ బెటర్ దాన్ దట్ తప్ప ఇమిటేట్ చేయడానికి ట్రై చేయనండి. సో కొత్తగా ఉండటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేసామో కొత్త ఆలోచనలు వచ్చి తీరాలి. మనసు అనేదండి, దానికి ఉన్న కెపాసిటీ అనంతం. దాన్ని మదించటమే, దాన్ని ఎంత మదిస్తే అంత కొత్త కొత్త ఆలోచన ఇస్తూ ఉంటుందండి. దాన్ని అసలు స్పేర్ చేయకూడదండి మనసుని. నాకు అంటే అక్కడ ఇక్కడ విన్న దాన్ని బట్టి అడుగుతున్నాను. విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉంటే అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇచ్చేస్తూ ఉంటారు, లేదనకుండా అని. నిజమేనా? ఉంటే కదండి ఇవ్వటానికి. అదేంటండి, కథలు ఏమైనా ఫ్రీగా రాసేస్తున్నారా మీరు అంటారు? నిజమేనా? నేను ఒకటి చెప్తానండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గివింగ్ మనీ టు మై సన్ అండ్ డాటర్. నేనే కాదు, ఏ తండ్రి కూడా, తల్లి ఫర్ దట్ మ్యాటర్, పిల్లలను కన్నందుకు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. వాడు ప్రార్థన చేయటం మన ధర్మం అండి. మన సాయశక్తుల ప్రార్థనలు అన్నాను, చదువుంటలేదు. చేసి ఇట్స్ అప్ టు దెమ్ టు లివ్ బై దెమ్సెల్స్. ఆ తర్వాత డబ్బు సంపాదిస్తే ఎక్కడి నుంచి వచ్చిందో దానికి ఇవ్వాల్సినటువంటి డ్యూటీ మన మీద ఉంది. దట్ ఐ బిలీవ్. సొసైటీ నుంచి వచ్చింది, సొసైటీకి వెళ్ళాలి అది. ఎందుకంటే వెళ్తూ మనం కూడా ఒక పైస కూడా పట్టుకెళ్ళామండి. ఒంటి మీద బట్టలు కూడా మనం కూడా ఉండం. సో దేనికోసం? సో నేను విన్నది కరెక్టే, దాన ధర్మాలు చేయడంలో ముందు దాన ధర్మం అనండి. వివేకానంద స్వామి ఒక చాలా గొప్ప మాట చెప్పారు, ఎవరికైనా ఇస్తున్నప్పుడు గర్వపడద్దు, వాడు కృతజ్ఞుడు అయ్యి ఉండు, వాడు సాయం చేసే అవకాశం వాడిని కలిగిస్తున్నాడు. సో బీ గ్రేట్ఫుల్. దట్ విల్ బి మై యాటిట్యూడ్ అండి. దాని దారుణాలు మన మొక్క అనండి, అవకాశం నాకు వాడి ద్వారా నాకు కలుగుతుంది, సొసైటీకి రుణం తీసుకునే అవకాశం. రాజమౌళి గారికి విజేంద్ర ప్రసాద్ గారు ఒకవైపు, కీరవాణి గారు మరోవైపు. సక్సెస్ని దరిచేర్చడానికి వీళ్ళిద్దరూ చాలా కృషి చేస్తూ ఉంటారు. కీరవాణి గారి గురించి మీ అభిప్రాయం? మా కుటుంబానికి దేవుడు అండి వాడు. నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు పోషించాడు. మా అమ్మాయి పెళ్లి చేశాడు, వాళ్ళ చెల్లెలు పెళ్లి చేశాడు, తమ్ముళ్ళందరినీ బాగా చూసుకున్నాడు. అది మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పక్కర్లేదు, వ్యక్తిగా వెరీ ఆనెస్ట్ పర్సన్, వెరీ సిన్సియర్ పర్సన్. అబద్ధం మోసం లేవండి. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రాజమౌళి గారి గురించి కీరవాణి గారు పాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? కళ్ళు చివరిస్తాయి.
అసలు ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేయాలి అని అనుకుంటే రాజమౌళి గారి ఇంటికి వెళ్తే చాలు, ప్రొడ్యూసర్, మ్యూజిక్, కథ, వాట్ నాట్, కాస్ట్యూమ్స్ అంతా మనం ఇంకా అసలు వేరే టోటల్ ప్యాకేజ్ లాగా అక్కడికి వెళ్తే వాళ్ళతో పాటు క్రిటిక్స్ కూడా ఉంటారండి. యు ఆర్ వన్ అమాంగ్ దెమ్. క్రిటిక్స్ కూడా ఉంటారండి అక్కడ ఉంటారు. ఓకే. ఈ కోఆర్డినేషన్ ఎలా అండి అసలు ఒక కుటుంబంలో ఒక పని పట్ల? అది కాకతాళీయం అండి. బట్ ఇదే కాదండి, మీరు ఎక్కడ ఏ సక్సెస్ఫుల్ టీం తీసుకున్నా సరే మన తెలియకుండా అట్లాంటి టీం ఒకటి ఫార్మ్ అయి ఉంటుంది. సార్ బాపు గారిని తీసుకోండి, రమణ గారు లేకుండా బాపు గారిని ఊహించుకోగలమా? ఊహించుకోలేం కదా. విశ్వనాథ్ గారిని తీసుకోండి, పక్కన సీతారామ శాస్త్రి గారు, వేటూరు గారు, మహాదేవన్ గారు లేకుండా ఊహించుకోగలమా? అట్లాంటి వాళ్ళ తన టెక్నీషియన్స్కి డైరెక్టర్కి ఒక అలాంటి కోఆర్డినేషన్ అనేది ఉంటుందండి. ఉన్నప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. అది మనకు తెలియపోవచ్చు బయట. ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుస్తుంది తప్ప బయట డైరెక్టర్ ఎక్కడ మీరు సక్సెస్ఫుల్ తీసుకున్నా సరే ఒక ఉంటుందండి అది. ఇండస్ట్రీలో అజాత శత్రువుగా ఉండడం సాధ్యం అంటారా? ఎందుకు ఉండాలండి? ఎప్పుడు కూడా 100కి 100 రూపాయలు ఎవరికి ఏ పని నచ్చదండి. నచ్చితే బాగోదు కూడానండి. చాలా బ్లాండ్గా ఉంటుంది. వైరుధ్యం ఉన్నప్పుడే కొత్త కొత్త అందాలు పడుతూ ఉంటాయి. అసలు ప్రతి వాళ్ళు మనం మెచ్చుకుంటున్నారు లేదని ఆలోచిస్తే చచ్చిపోతామండి. మనిషి అందరికన్నా ఎవరిని ఎక్కువ గౌరవించుకోవాలంటే తను గౌరవించుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే మనం చేసే తప్పు పక్కవాడు తెలియపోవచ్చు, మనకు తెలుసండి. సాయంత్రం ఇప్పుడు పడుకునేటప్పుడు తప్పు చేసావా మంచి చేసావా అని ఆలోచిస్తే మనసు తప్పు చేసావు అని అనకూడదండి. అలా బతికితే చాలండి. పక్కవాడు మన శత్రువా మిత్రుడా అది సెకండరీ అండి. 30-35 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు ఎన్నో కథలు ఇచ్చుంటారు, కానీ డైరెక్షన్ కూడా చేసి ఉండొచ్చు. అప్పుడు రాని గుర్తింపు మీ కథలకు రాజమౌళి తెర రూపాన్ని ఇచ్చిన తర్వాత వాడి ద్వారానే వచ్చింది. మీ ద్వారా అది వచ్చింది అని నిర్వివాదాంశం అది. దాంట్లో డౌట్ ఏం లేదండి. మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి రాజమౌళి గారు తీసిన వాటిలో? అన్నీ నచ్చుతాయండి. ఏది ఎక్కువగా, అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక వ్యూవర్గా పాటలు బాగా అంటే ఉన్నాయని అలాగా? ఒక సినిమాకి ఈజ్ ఎవాల్వింగ్. సో అంచా న్యాచురల్గా లేటెస్ట్ సినిమా ఎన్నికన్నా గొప్పగా కనిపిస్తుంది. సహజం. మనిషి పరిణతి చెందుతున్న కొద్దీ కూడా ఫ్యాకల్టీస్ డెవలప్ అవుతూ ఉంటాయి, బడ్జెట్లు పెరుగుతూ ఉంటాయి. రచయితల గౌరవ విషయంలో నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది. సరైన గౌరవం ఇవ్వాలనే విషయంలో సలీం ఖాన్ గారే మీ ఆదర్శం అంటారు? చిన్న యానెక్డోట్ ఒకటి అవుతుందండి ఆయనకి. నా సలీం జావదులుకి వాళ్ళని ఏకలవ్య శిష్యుడిని. నా బొట్టనేళ్ళని అడగలేదు అనుకోండి వాళ్ళు. బజరంగి భాయ్జీ అన్నప్పుడు వారింటికి తీసుకెళ్ళారు నన్ను. సల్మాన్ ఖాన్ సలీం ఖాన్ ఒకే ఇంట్లో ఉంటారండి. పరిచయం చేశారు, వాళ్ళకి నమస్కారం చేశాను. మీ సినిమాలు చూస్తే ఇన్స్పైర్ రాశానండి అని. అప్పటికే ఆయన కథ విన్నారు. కథ చాలా బాగుంది, బాగా రాసే మెచ్చుకున్నారు. నేను శిష్యుని అడిగాను, ప్రశ్న అడిగారు, నీకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అని. అంటే మాట్లాడుకోలేదు సార్ అని చెప్పాను. ఎంత పుచ్చుకున్నా మా అబ్బాయి కన్నా ₹1 ఎక్కువ పుచ్చుకో, అప్పుడే నా శిష్యుడు చెప్పుకుంటే నేను గర్వపడతానన్నారండి. అందుకని మీడియా దానికి ఆయనే చెప్పారు. దేవార్ సినిమా వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ వచ్చి సినిమా రాయమని అడిగారండి. రెమ్యునరేషన్కి వచ్చేసరికి అమితాబ్కి ఎంత ఇస్తానని అడిగారంట. ఊరికే ఒక అంకి చెప్తాను 10 లక్షలు అన్నారట. అంటే నాకు 10 లక్షలు ₹1 ఇమ్మని చెప్పి ఈయన అడిగారు. అదేంటండి ఆయన హీరో, మీరు రైటర్ కదా అంటే, కాదు, ఒక రైటర్ హీరోని తయారు చేయగలడు, హీరో రైటర్ని తయారు చేయలేడు. మేం చేసాం అమితాబ్ని హీరోగా, అంతకు మాకు ₹1 ఎక్కువ ఇవ్వనంట. ఇవ్వను అన్నారట. సో కథ చెప్పేశారు ఆయన. కథ నచ్చేసింది. సరే ఈ కథ నేను నీకివ్వను, నాకు ఎప్పుడైతే అమితాబ్కే ఇస్తాను, ఏ ప్రొడ్యూసర్ అయితే అమితాబ్ కన్నా ₹1 నాకు ఎక్కువ ఇస్తాడో అప్పుడు ఈ కథ ఇస్తా అని చెప్పాను. అలాగే ఇచ్చారట ఆ కథని. ఓకే. అలా చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి నా శిష్యుడు అనిపించుకోవాలంటే ఎప్పటికైనా హీరో కన్నా ₹1 ఎక్కువ పుచ్చుకో. మరి పుచ్చుకున్నారా? ఇక్కడ ఎవరైనా కొత్త హీరోతో చేయమని వస్తారు కదండి, అప్పుడు సాధ్యం అవుతుంది. అదే
అప్పుడు చెప్పుకుంటా సలీం గారితో ఏమంటే హీరో గారు నేను రూపాయి ఎక్కువ పుచ్చుకున్నాను. తీసుకున్నాను అని. ఓకే. ఇప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని కథలు రాసుకుంటాం మనం. అవును. కథల మనం రాసుకున్న కథకి తెర రూపం ఇవ్వడం ఈజీ అంటారా? లేదంటే ఒక హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోనో లేకపోతే ఒక డైరెక్టర్ చెప్పిన దాన్ని పట్టుకోనో కథను డెవలప్ చేయడం ఈజీ అంటారా? అసలు ఏది కరెక్ట్, ఏ పద్ధతి కరెక్ట్? ఏది కరెక్ట్ కాదండి. ఇట్స్ ఏ కమర్షియల్ ఆర్ట్ అండి ఇది. ఇట్స్ నాట్ ఆర్ట్ సేక్ ఫర్ ది ఆర్ట్. పెయింటింగ్ ఉంది, ఒక మీ ఇష్టం వచ్చిన పెయింటింగ్ వేస్తారండి, దాని ఖర్చు ఏమీ లేదండి. నవల రాస్తే దాని ఖర్చు ఏమీ లేదండి. పాట కంపోజిషన్ ఖర్చు ఏమీ లేదు. బట్ ఒక కథ తెరకెక్కాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అండి. ఎవరిదని డబ్బు? అది ప్రొడ్యూసర్ది. సో రైటర్ తాలూకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఏంటంటే టు ద ప్రొడ్యూసర్. ఆయన డబ్బులు ఆయన వెనక్కి రావాలి. సో కథలో ఏమి ఎలిమెంట్లు ఉంటే డబ్బులు వెనక్కి వస్తాయో అది పెట్టడం రచయిత తాలూకు విధి, ధర్మం. ఐ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ఇట్. ఇప్పుడు రచయిత అంతా మాకు గుర్తింపు లేదంటారండి. ఒక్క మాట అడుగుతాను, ఏ రచయిత అయినా సరే, ఈ సినిమా ఫీల్డ్ రాకపోతే మేము రాసే కథలకి ఒక నవల్గానో వారపత్రిక పడితే ఇచ్చే పారితోషికం ఎంత? 1000, మహా అయితే ₹1,00,000. ₹1,00,00,000 ఎవరు కదండి. మరి సినిమా కథ రాస్తే ₹1,00,00,000 ఇస్తున్నారు. ఎంత వ్యత్యాసం ఉందండి. గుర్తింపు కదా అది. అంతకన్నా గుర్తింపు ఏం కావాలి? అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కీరవాణి గారు రిలీజ్ ఫంక్షన్ తర్వాత కీరవాణి గారు ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపాయి. ఏంటండి? లిరిసిస్ట్ల విషయంలో ఏమన్నాడు? అంటే ఇక సరైన లిరిసిస్టులు లేరు ఇప్పుడు మన దగ్గర అని చెప్పి. అంటే ఏ సందర్భంలో ఉన్నాడో నాకు తెలియదండి. నా దృష్టి కూడా రాలేదు అది. ఏ సందర్భంలో ఉన్నాడో కూడా తెలియదు. సో అంచేత దాని మీద నేను కామెంట్ చేయడం కరెక్ట్గా ఉండదు. అంటే వేరే లిరిసిస్ట్ అంటే ఐ మీన్ వేరే డైరెక్టర్స్కి నేను వర్క్ చేయను, అంత సత్తా ఉన్న దర్శకులు లేరు కాబట్టి నేను వాళ్ళకి మ్యూజిక్ ఇవ్వను అని. కీరవాణి కొంచెం తెక్క కూడా ఉందండి దాంట్లో అంటే అని ఉండొచ్చు. మరి దాని తాలూకు ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి తప్ప దాని లిటరల్ మీనింగ్ తీసుకోకూడదండి. ఓకే. ఇంకొకటి ఇప్పుడు మనం ఒక పని మొదలు పెట్టామనుకోండి, వినాయక పూజ చేస్తాం. అలా విజేంద్ర ప్రసాద్ గారు ఒక పని మొదలు పెట్టాలంటే, ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు షోలే సినిమా చూస్తారంట. కరెక్టేనండి. ఏంటి షోలే పూజ? అంటే చాలా గొప్ప సినిమా అండి అది. ఒక గురువు మీద భక్తి అనుకోండి అది. గురు పూజ ఎలా చేస్తామో షోలే కూడా సార్ చూస్తే ఆ గురువులను గౌరవించుకున్నట్టు అండి. అట్లాంటిది అది. ఇప్పటికి ఎన్నిసార్లు చూసుంటారు షోలే అండి? 40-50 సార్లు చూస్తుంటారండి. సీన్ టు సీన్ గుర్తుండు? లేదండి, అంత గుర్తుండదు. అంటే ఇంక అంతా చూడండి ఈసారి కొన్ని మంచి కట్టాల్సి వస్తాను. ఓకే సార్, మీరు గోస్ట్ రైటర్గా కూడా వర్క్ చేశారా? కొత్తలో చేశానండి, రాఘవేంద్రరావు దగ్గర కొంతమంది చేశాను. ఇప్పుడు రచయితలని తయారు చేయాలి, రచయితలకు కూడా ఒక కార్ఖానా లాంటిది పెట్టి, ఇప్పుడు మనం చూసాం పరుచూరి బ్రదర్స్ గారు ఒక కార్ఖానా రచయితల్ని అలా తయారు చేశారు. విజేంద్ర ప్రసాద్ గారికి అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే వెనకటి ఇప్పుడు తేడా ఉందండి. వెనకటి రోజుల్లో ఒక హీరో 6 సినిమాలు 8 సినిమాలు చేసేవారు సంవత్సరానికండి. సో ఎన్ని కథలున్నా సరే సరిపోయేవి కాదండి. ఇప్పుడు ఒక హీరో ఏడాదికి ఒక సినిమా చేస్తే కష్టం అయిపోతుందండి. 2 సినిమాలు ప్లస్ రచయితలే డైరెక్ట్గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. త్రికుల శ్రీనివాసరావు గారైనా, పూరి జగన్నాథ్ గారైనా, వైట్ సీన్ గారైనా, బోయపాటి సీన్ గారైనా. సో బయట రచయితల తాలూకు అవసరం తగ్గిపోతుంది. సో కార్ఖానా పెట్టి రచనలు తయారు చేసేంత సీన్ ఇప్పుడు లేదండి. ఏమాత్రం టాలెంట్ ఉన్నా దట్ రైట్ టు బికమ్ డైరెక్టర్స్. అంటే రాను రాను అసలు రచయిత అనే వాళ్ళు ఉండరంటారా? రచయిత దర్శకుడు వాళ్ళే ఉంటారా? అది ఏది అబ్సల్యూట్ స్టేట్మెంట్ కాదండి. వెనకటి రోజుల్లో క్లియర్ డిమార్కేషన్ ఉండేది, వీళ్ళు రచయితలు వీళ్ళు డైరెక్టర్స్ అని చెప్పాను. ఇక్కడ లైన్ బ్లర్ అయిపోయిందండి. ఏమాత్రం వచ్చిన సత్తా ఉన్నా దే వాంట్ టు బికమ్ డైరెక్టర్స్. బికాజ్ ఎంతో కొంత వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మనం తీసిన కథ అవతల సరిగ్గా తీయలేదు, మనది ఇంకా బాగా తెరకెక్కిస్తాం కదా. కొన్ని చోట్ల నిజం కూడానండి, కొన్ని చోట్ల నిజం కాకపోయినా కొన్ని చోట్ల నిజం కాబట్టి అతనికి నిరంతరమైనటువంటి ఒక మార్పు జరుగుతుంది అలాగా. సో అంతే కాబట్టి రచయితలకు, ఇండిపెండెంట్ రచయితలకు క్వాంటిటీ తగ్గిపోతూ ఉంది. మీకు ఇష్టమైన దర్శకులు రాజమౌళి గారు కాకుండా ఎక్కడండి? తెలుగులో తెలుగు నాకు పూరి జగన్నాథ్ గారు చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. అలాగే త్రికుల శ్రీనివాస్ ఇష్టం,
ఫైట్స్ థియేటర్లో బోయపాటి శ్రీను గారు అద్భుతంగా తీస్తారు ఫైట్స్ వరకు. ఇంకా చెప్పాలని రాయమోహన్ ఎంత బాగా తీస్తాడు, కొన్ని కొన్ని ఫైట్లు ఇంకా బాగా తీస్తారు ఆయన ఫైట్స్ వరకు. ఇంకా కొన్ని కొన్ని సినిమాలు పెట్టండి. బాలకృష్ణ పాత- గారికి ట్రైన్ సీన్ పెట్టారు మీరు. ఏదండి? ట్రైన్ సీన్ సమరసింహారెడ్డి అవునండి. ట్రైన్ సీన్ అసలు అప్పట్లో ఒక అవును. పెద్ద సంచలనం. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? థాట్ నాది కదా, నాకు దగ్గర ఇప్పుడు రత్నం గారు పనిచేసేవారు, ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా కథలు రాస్తున్నారు. ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారండి. ఒకసారి ఆయన విజయవాడలో ఉండగా రాధా గారు రంగా గారు ఎవరో వస్తున్నారు, నెహ్రూ గారు ట్రైన్ దిగుతున్నారు, ఒక ట్రైన్ దిగుతున్నారు. సో పోలీసులు హడావిడి పడిపోయి ఇద్దరు కలుసుకుంటే ఏం జరుగుతుందో కొంపలట్టుకుంటాయని చెప్పని వాళ్ళని ఎటు పంపించి వీళ్ళు ఎటు పంపించి ఆయన చూశానని చెప్పారన్నమాట అండి. అది ఓకే. బాగుందని చెప్పి దీనికి అడాప్ట్ చేశాడు. బాగా నచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో మీరు చూసిన వాటిలో, బాహుబలి కాకుండా? పెళ్లి చూపులు, శతమానం భవతి, గౌతమిపుత్ర, చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150. మీకు నచ్చిన హీరో, మీరు మెచ్చే హీరో? అంటే స్పెసిఫిక్గా సినిమాలు నచ్చుతాయండి. నేను మళ్ళీ చెప్తా, వ్యక్తిగా నాకు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. సినిమాల పరంగా చూస్తే ఒక హీరోది కొన్ని కొన్ని సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు, అతను ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడండి. శ్రీమంతుడు చాలా బాగుంటుందండి. బిజినెస్ మ్యాన్ చాలా బాగుందండి. హీరోయిన్? నిత్యామీనన్ ఇష్టం అండి. అట్లాగే తమన్నాకి ఓ ఎన్ అపాలజీ. హీరోయిన్ తమన్నా అన్నప్పుడు తమన్నా సరే కాదేమో మనసు అనిపించిందండి. అవంతికకి ఆవిడ సరే కాదేమో అనిపించింది. బట్ ఫస్ట్ ఆ అమ్మాయితో రిహార్సల్ చేస్తున్నారండి, సెట్లోకి ఎంటర్ అయ్యానండి. ది మూమెంట్ హౌ షీ స్టూడ్, ఐ రియలైజ్ ఇమీడియట్లీ ఐ వాజ్ ఎ ఫూల్. అద్భుతం 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 అనిపించింది. చెప్పారా తనకి? చెప్పానండి, ఓపెన్గా చెప్పేశారు నేను ఇలా అనుకున్నాను. చెప్పానండి. ఓకే. సో మళ్ళీ శ్రీవల్లి సక్సెస్ మేము కోరుకుంటున్నాము. త్వరగా ఆ శ్రీవల్లిని మా ముందుకు తీసుకురండి. శ్రీవల్లిలో ఏముంది అని మీరు చెప్పిన తర్వాత ఒక సైన్స్ ఫిక్షన్ కైండ్ ఆఫ్ మూవీ అని చెప్తారు. డెఫినెట్గా ఆడియన్స్ విల్ బి కథ చాలా గొప్ప కథ, మంచి కథ, ఇంతవరకు రాలేదు అని నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇదే మాట చెప్తారు ప్రేక్షకులు. భారతదేశంలో ఇటువంటి కథ ఇంతవరకు రాలేదు. ఓకే. సో చాలా ఈగర్గా ఉన్నాము. మీరు ఇంకా ఒక్కొక్క మాట పెరుగుతూ ఉంటే ఇంకా క్యూరియాసిటీ పెరుగుతూ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ మై ప్లెజర్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.